హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉండరు? మేము బాగున్నాము. ఈరోజు మా ఇంట్లో వేడి వేడి చక్రాలు ఎలా తయారు చేయను దీని విధానం మొత్తం చూసేద్దాం. మా ఇంట్లో ఈరోజు బియ్యం పిండితోటి చక్రాలు తయారు చేస్తున్నాం మేము. బియ్యం పిండి, పుట్నాల పిండి, మైదా పిండి, నువ్వులు, ఓమ, కారము, ఉప్పు వీటితోటి చక్రాలు తయారు చేస్తున్నాం. 4 గ్లాసుల బియ్యం పిండిలో పోస్తున్నా. నాలుగు గ్లాసుల బియ్యం పిండి, ఇందులో 1 గ్లాస్ పుట్నాల పిండి, 1 గ్లాస్ పుట్నాల పిండి. ఇప్పుడు 1 గ్లాస్ మైదా పిండి, 1 గ్లాసు నువ్వులు వేయించుకొని పెట్టుకున్నాను. ఇందులో తగినంత 2 స్పూన్ల వరకు ఓమ, 2 స్పూన్ల వరకు ఓమ. ఇలానే అందాజ కొద్ది వేయడమే వచ్చు ఫ్రెండ్స్ నాకు. 2 స్పూన్ల వరకు కారం, 2 స్పూన్ల వరకు ఉప్పు. అంతే. వేడి నీళ్ళు కాబడుతుంది. ఇది మంచిగా కలపాలి. ఇలా ఇది కలిపిన తర్వాత దీనిలో నెయ్యి పోస్తాను. నెయ్యి గరం పెట్టుకున్నా, నెయ్యి పోస్తాను. ఇది బాగా కలపాలి. ఉప్పు కారం కలిసేలాగా కలపాలి ఫ్రెండ్స్. ఇట్లా మంచిగా పిండి, ఉప్పు, కారం అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. దీనిలోనే నేను నెయ్యి గరం పెట్టుకున్నాను 1 గ్లాస్ వరకు. కాచిన నెయ్యి గ్లాస్ నెయ్యి, నెయ్యి మంచిగా కలపాలి. ఇదంతా పిండికి సరిపడా. పిండికి నెయ్యి మొత్తం కలిసేలా కలపాలి. కాలుతుంటుంది, జాగ్రత్తగా కలపాలి. గరం గరం నెయ్యి కదా. ఆపేసాక ఇట్లా పిండి ఫ్రెండ్స్ ఇలా బాగా కలుపుకోవాలి. ఇట్లా ముద్దకు రావాలి. ఇలా ముద్దకు రావాలి పిండి. ఇప్పుడు కాచిన వాటర్, కాగబెట్టిన నీళ్ళు బాగా, ఇది కొద్దిగా పిండి దీనిలో కలపరాదు కాబట్టి ఇది వేసుకొని కొంచెం కొంచెం కలుపుకుంటే ఇప్పుడు దీనిలో పెంక పెట్టుకున్నా, నూనె పోసుకుంటాను. ఇటు అది పిండి విసికే వరకు నూనె కాగుతుంది. అది నూనె కాగాలి.
ఇప్పుడు ఈ నీళ్ళు కాగబెట్టిన నీళ్ళు వీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. పిండి మంచిగా కలపాలి, ఇట్లా గట్టిగా పిసకాలి. పిండి బాగా కలిపితేనే జిగు వస్తుంది. ఇట్లా మంచిగా కలుస్తుంది చూడు. మనకు కొద్ది వేసి సరిపో, మనం చాలా వేసేది సరిపోతాయి. కొంచెం అయితే ఎవరు ఊకుంటారు? పిల్లలందరూ 1-2 తినేసి ఊకోరు. ఇది ఒక చిత్రం. మళ్ళీ చూపి ఒకసారి. అది స్టార్ పోయినది. మళ్ళీ చూపి. సంత కట్ చేసుకుంటుంది. ఇది ఒక చిత్రం. దీనిలో ఇప్పుడు ఇట్లా నీళ్ళ పదం ఇట్లా పెట్టేసి ఇలా ఇప్పుడు ముద్ద పెడుతున్నా. చక్రాలు అప్పుడు ఎంత బాగుంటాయి ఇవి. చాలా బాగా వస్తాయి. ఇట్లా పెట్టేసి ఇది దీని మీద వేసి ఒత్తుతాను. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఒత్తడానికి బట్ట ఎక్కడ దొరకదు కాబట్టి ఇగో ఇట్లా బ్యాక్ సైడ్ వేసుకోవాలి. ఇంకో సేమ్ బేకరీలో కొనుకొచ్చిన దానికంటే సూపర్గా వస్తాయి. ఇట్లా ఓకేనా? ఇప్పుడు వీటిని తీసి మనం కాగే నూనెలో వేసుకోవాలి. అట్లా ఇక్కడ వస్తుంది. అవి కొద్దిసేపు గోలేదాకా వీటిని ఏమి అనద్దు. అవి గోలే వరకు మళ్ళీ ఇవి ఒత్తి మనం రెడీగా పెట్టుకోవాలి. ఇట్లా ఇంకా
ఎంత చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా, ఇట్లా. ఒక్కొక్కరేమో ఇట్లా దీన్ని ఇట్లా వేస్తారు, ఇట్లా మధ్యలోకి. ఇది మధ్యలోకి పడాలి. అట్లా ఒక్కసారేమో ఇలా ఇది మధ్యలోకి వేసుకుంటారు చాలా మంది. మనమేమో అట్లా వేసినాం ఫస్ట్. ఇగో ఎంత మంచి కలర్ఫుల్గా బంగారు రంగు వచ్చే వరకు ఇది గోలియాలి ఫ్రెండ్స్. ఎక్కువ మంట మీద గోలియద్దు, తక్కువ మంట మీద గోలియద్దు, మీడియం మంట మీద గోలించుకోవాలి. ఎక్కువ మంట మీద గోలిస్తే మాడిపోతాయి. ఇలా బంగారు రంగు రావాలి, ఇంకా కొంచెం గోలితే. కలర్ ఎట్లా వచ్చినాయి చూడండి. ఇప్పుడు మళ్ళీ ఇది వేస్తూనే ఉండాలి. ఇట్లా బట్ట మీద ఒత్తితే దీనికి టాన్ ఏమున్నా కూడా పోతుంది. అన్నిటి తక్కువ చేద్దాం. నెక్స్ట్ మళ్ళీ ఒత్తుకోవాలి. ఇట్లా నెమ్మదిగా ఒత్తాలి. ఎట్లా వస్తున్నాయి అక్క? నోట్ వేసుకుంటే కరిగిపోయేటట్టు ఉండాలి. మీరు కూడా ఫ్రెండ్స్ మాలాగా తయారు చేయండి. మీరు ఇవి తిని చూడండి. తిని చూసి నచ్చితేనే నా కామెంట్లు పెట్టండి ఎలా ఉంది అనేది. నచ్చినా నచ్చకపోయినా చెప్పండి నాకు. కొంచెం మళ్ళేయాలి.
స్పీడ్కి కూడా గోలొద్దు, ఇట్లా నెమ్మదిగా గోలాలి. చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా గోలుతున్నాయి. ఇగో ఇవి అటు ఇటు మలరేసుకుంటూ ఉండాలి. చుట్టుపక్కల అంతా బాగా గోలాలి. గోలితేనే ఇది రుచి ఉంటుంది. బోనాల పండుగ వస్తుంది కదా ఫ్రెండ్స్, ఫుల్ వేసుకొని తినచ్చు ఇంట్లో. ఇంకా అన్నీ వేయండి. లాస్ట్ ఫస్ట్ వన్ స్టవ్ ఆఫ్ చేయగా ఆఫ్ చేస్తాను. ఒకటి ఉంది కదా అందులో, ఒకటి ఉండగానే స్టవ్ బంద్ చేస్తాను. తింటున్నా ఫస్ట్. సూపర్ ఉన్నాయి అక్క, నువ్వు చెప్పేసి. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి మీ కామెంట్స్ని మాకు తెలియజేయండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మీరు ఇలా తయారు చేయండి. బాయ్.